హలో అండి, అందరికీ నమస్కారం. పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవరు, ఎలా ఉంటారు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు కదా, ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ ప్రాంతం వినోబా భావే నగర్ లేదా వినోబా నవోదయ కాలనీ వెలుగుమట్ల గ్రామం. ఆ గ్రామంలో భూదాన భూముల్లో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలను ఇళ్లలో నుంచి లాగేసి ఇళ్లను కూల్చివేసి అక్కడ పేద ప్రజలు ఏడుస్తున్నా, గగ్గోలు పెడుతున్నా, అరుస్తున్నా వాళ్ళ అరుపులను కేకలను పోలీసుల చేత అణిచివేసి ఆ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మన ఛానల్లో కూడా మనం ఒక 2 వీడియోలు చేశాం. దాని మీద ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చారు. సరే, మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఆ క్రమంలోనే నిన్న తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి ఖమ్మం జిల్లాకే సంబంధించినటువంటి నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ డబ్బులు ఇస్తే ఏడుస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళని అవమానించారు. ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు మాట్లాడుకుందాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏ పార్టీ అండి? ఫస్ట్ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఎంపీగా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వ్యక్తి మీరు. బీఆర్ఎస్ పార్టీలో మీరు అనుకున్న ప్రయారిటీ దొరక్క మీరు ఏకులో మేకయ్యే ప్రమాదం ఉంది, ఇసంట రామంటే ఇల్లంతా నాదే అనే రకం మీరని కేసీఆర్ భావించి మీకు ప్రయారిటీ తగ్గిస్తే మీరు ఆ పార్టీతో అలిగి గొడవ పెట్టుకొని మీరు బీజేపీలో చేరదామా, కాంగ్రెస్లో చేరదామా అని సమావేశాలు పెట్టి, ఎందుకంటే నిజానికి బీజేపీలో చేరాలని అనుకునేవాడు కాంగ్రెస్లో చేరలేడు, కాంగ్రెస్లో చేరదామని అనుకునేవాడు బీజేపీలో చేరలేడు. ఈ 2 పార్టీలు భిన్న ధృవాలు, భిన్న సిద్ధాంతాలు. కానీ ఈ సిద్ధాంతాలతోటి విధానాలతోటి సంబంధం లేకుండా ఎటు అవకాశం వస్తే, ఎటు ప్రయారిటీ వస్తే, ఎవరికి అధికారం వచ్చేటట్టుంటే అటు చేరదామని అనేక సమావేశాలు పెట్టుకొని అటా ఇటా ఊగిసలాడి మొత్తానికి కాంగ్రెస్లో చేరి ఇలా కాంగ్రెస్లో మీరు ఇలా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎలా ఉన్నారు? మీరు నాయకుడిగా ఎలా మారారు? విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చారా? ప్రజా ఉద్యమాల నుంచి వచ్చారా? ప్రజల కష్టాలు బాధలు మీకు తెలుసా? మీరు డబ్బు ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, డబ్బు ఖర్చు పెట్టి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి, పెళ్లికి పోయి చావుకు పోయి 10,000 పెట్టిన వ్యక్తి, అలా నాయకుడిగా మారిన వ్యక్తి, అవునా కాదా? రియాలిటీలో మాట్లాడుకుందాం, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మారిన రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకొని రాజకీయాల్లో ఇలా ఉండాలి అని రాజకీయాలని, ఖమ్మం జిల్లా రాజకీయాలని మీ చేతుల్లోకి లాక్కున్న వ్యక్తి మీరు. వైసీపీలో ఉన్నప్పుడు జగన్ గొప్పోడని పొగిడాడు, బీఆర్ఎస్లో చేరినప్పుడు కేసీఆర్ గొప్పోడని పొగిడాడు. ఇవాళ కాంగ్రెస్లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పది, కేసీఆర్ దుర్మార్గుడు, కేటీఆర్ దుర్మార్గుడు అని మాట్లాడుతున్నారు. తర్వాత రేపు కాంగ్రెస్ చేతుల్లో నుంచి అధికారం వస్తే నేను పక్కాగా చెప్తున్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వెళ్తాడు. పక్కాగా చెప్తున్నాను. బీజేపీ రాజ్యం దేశంలో నడిస్తే, బీజేపీ హవా దేశంలో నడిస్తే, కాంగ్రెస్ హవా పూర్తిగా పడిపోతే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోనే ఉండే మనిషి ఏం కాదు, బీజేపీలో కూడా వెళ్తాడు. అప్పుడు కాంగ్రెస్ దుర్మార్గమైన పార్టీ అయిపోయింది, బీజేపీ దేశభక్తుల పార్టీ అయిపోయింది. ఏ పార్టీలో ఉంటే ఏ వేదిక మీద నుంచి ఆ వేదిక మీద నుంచి అవతల వాళ్ళని తిట్టి, ఉన్న వేదికలో ఉన్న వాళ్ళని పొగిడి వీళ్ళ పేడు బ్యాచ్ అంటే, ఎక్కడ అధికారం ఉంటే అంటే ఏ ఎండక ఆ గొడుగు పట్టే వాళ్ళు పేడ్ ఆర్టిస్టులా, పేదవాళ్ళు పేడ్ ఆర్టిస్టులా? నేను మామూలుగా ఒక వ్యక్తిని ఇంతలా టార్గెట్ చేస్తూ ఎప్పుడు జనరల్గా వీడియో చేయను, కానీ ప్రజల కాడికి వచ్చినప్పుడు ఎవరిని వదలను. గుర్తుపెట్టుకోండి, పేద ప్రజల కాడికి వచ్చినప్పుడు ఎవరిని వదలను. ఎవడైనా పర్లేదు, ఎంత పెద్దోడైనా పర్లేదు. మహా అంటే ఏం చేస్తారు? కేసు పెట్టి జైల్లో వేస్తారేమో. కార్తీక్ ఎంటెక్ కూడా భయపడదు కేసులకి, జైలుకి. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాను నేను మామూలుగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేస్తూ జనరల్గా అయితే నేను మాట్లాడను. కానీ పేదవాళ్ళని అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదు, ప్రజల్ని అవమానిస్తే ఊరుకునేది లేదు. ప్రజల ఓట్లతో అధికారం చలాయిస్తూ ప్రజలకి సర్వీస్ చేయాల్సింది పోయి, ప్రజలకి గుమ్మస్తాగా ఉండాల్సింది పోయి, ప్రజలకి జీతగాడిగా ఉండాల్సింది పోయి ప్రజలను అవమానిస్తారా? ఇవాళంతా డేట్ అంతా ఫిబ్రవరి 27, రేపు ఎల్లుండి జీతం పడిద్దిగా ఎమ్మెల్యేగా. మీకు మీ గవర్నమెంట్లకి, మీ పిఏకి అలవెన్సులు, జీతాలు అంతా ప్రజలు ఇస్తున్నాయి, ప్రజలు ట్యాక్స్ నుంచి ఇస్తున్నాయి.
ప్రజలు ట్యాక్స్ నుంచి ఇస్తున్నాయి. నేను విద్యార్థి ఉద్యమాల్లో ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు అసలు మీరెవరో కూడా తెలియదు. మీరు స్వల్ప కాలంలో నాయకుడికి ఎదిగిన వ్యక్తి మీరు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ రాజకీయంగా ఎదిగిన వ్యక్తి మీరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్షమాపణ చెప్పండి, పేదలకి క్షమాపణ చెప్పండి. ఇలా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. జనాన్ని పెయిడ్ ఆర్టిస్టులు అనటం కరెక్ట్ కాదు. సరే, మీరు రాజకీయంగా కేటీఆర్ నేమనండి, కేసీఆర్ నేమనండి, మాకు సంబంధం లేదు. రాజకీయంగా మీరు విమర్శించుకోండి. కానీ ప్రజల జోలికి వస్తే, ప్రజల్ని తప్పు పట్టే కాడికి వస్తే, ప్రజల్ని అవమానించే కాడికి వస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో వదిలిపెట్టేది ఉండదు. ప్రజల ఓటుతో గెలిచి, ప్రజల ఓట్లతో శాలీలు పొందుతూ, అలవెన్సులు పొందుతూ, ప్రజలకి జీతగాలుగా ఉండాల్సిన పోయి మేమే యజమానులు, మాది రాజ్యాధికారం ఉంది, మీ నాయకులు ఏమన్నా అవతల పడాలి. ఏంటి కళ్ళు నెత్తికెక్కాయి అధికారం రాగానే? మీ మంత్రి పదవి పర్మనెంట్ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు? థ్యాంక్ యూ.